Gujarat's #1 engineering university, Sankalchand Patel University, 9642706257. హలో ఎవ్రీబడి, నా పేరు పూర్ణచంద్రారెడ్డి. ఐఎమ్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్. ఈ వీడియోలో వచ్చి మనం మన బిజినెస్ ఇన్స్టాగ్రామ్లో గ్రో అవ్వాలంటే ఎలా అనే దాని గురించి మాట్లాడదాం. అండ్ ద ఫస్ట్ స్టెప్ వచ్చి హౌ గుడ్ యువర్ బిజినెస్ ప్రొఫైల్ లుక్స్. అంటే మీ ఇన్స్టాగ్రామ్ బిజినెస్ ప్రొఫైల్ ఎంత మంచిగా ఉంటే అంత మంచిగా దేర్ ఆర్ ఛాన్సెస్ దాట్ యువర్ బిజినెస్ విల్ గ్రో ర్యాపిడ్లీ ఆన్ ఇన్స్టాగ్రామ్. మీకు ఆర్గానిక్గా లీడ్స్ అనేది జనరల్గా జనరేట్ అవుతూ ఉంటుంది, రైట్? సో ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ చాలా బాగుండాలంటే ఏమేమి విషయాలు గుర్తుపెట్టుకోవాలి అనే దాని గురించి ఫస్ట్ మనం మాట్లాడదాం, రైట్? సో ఫస్ట్ వచ్చి మీ బిజినెస్ మీ పేరు ఏదైతే మీరు ఇన్స్టాగ్రామ్లో పేరు పెడతారో ఆ పేరు వచ్చి ఇట్ షుడ్ బీ ఆఫ్ యువర్ బిజినెస్. అంటే చాలా సింపుల్గా మీ ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఏం చేస్తారంటే ఇన్స్టాగ్రామ్ వాళ్ళ సొంత పేరు మీద దే మేక్ ఇట్ రైట్. బిజినెస్ కానీ సపరేట్గా ఒక పేజు పర్సనల్గా ఒక పేజ్ అని మెయింటైన్ చేయకుండా ఏదైతే పర్సనల్ పేజ్ ఉందో దాంట్లోనే దే స్టార్ట్ పోస్టింగ్ కంటెంట్ అనమాట. అలా చేయకండి. ప్లీజ్ మేక్ షూర్ దట్ యూ పోస్ట్ కంటెంట్ ఆన్ అ సపరేట్ పేజ్ బై క్రియేటింగ్ అ సపరేట్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫర్ యువర్ బిజినెస్, రైట్? అప్పుడే ఆ డిఫరెన్షియేషన్ అనేది ఉండాలి. ఇంకోటి ఏంటంటే మీరు ఎప్పుడైతే ఒక సపరేట్ పేజ్ తయారు చేసుకుంటారో ఫర్ యువర్ బిజినెస్, మీ బిజినెస్ పేరు అనేది అక్కడ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఏదైనా థ్రిఫ్ట్ స్టోర్ ఉందనుకుందాం, లేదంటే మీకు ఒక సలూన్ ఉందనుకుందాం ఎగ్జాంపుల్గా. సో మీ సలూన్ పేరుతోనే మీరు మీ ఇన్స్టాగ్రామ్ బిజినెస్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి, రైట్? ఇంకొక విషయం ఏంటంటే పర్సనల్ ఇన్స్టాగ్రామ్లో ఆప్షన్ కూడా ఉంటుంది, వెదర్ యూ వాంట్ టు క్రియేట్ దిస్ పేజ్ ఫర్ యువర్ పర్సనల్ యూస్ ఆర్ యూ వాంట్ టు యూస్ దిస్ ఫర్ బిజినెస్ అన్నట్టు. సో ప్లీజ్ మేక్ షూర్ దాట్ యూ సెలెక్ట్ బిజినెస్ యాజ్ కేటగిరీ అనమాట. బిజినెస్ యాజ్ కేటగిరీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ పేరు ఏదైతే పెడతారో ఆ పేరు వచ్చి మీ బిజినెస్ పేరు పెట్టండి. దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్ టు అండర్స్టాండ్. సెకండ్ వచ్చి యూ షుడ్ హ్యావ్ అ గుడ్ ప్రొఫైల్ పిక్, ఐ క్యాచింగ్ ప్రొఫైల్ పిక్, రైట్? ఐ క్యాచింగ్ ప్రొఫైల్ పిక్ అంటే ఏంటి? మీ బిజినెస్ లోగో ఏదైతే ఉందో ఆ బిజినెస్ లోగో అనేది మీరు ఇక్కడ పెట్టాలన్నమాట. వెన్ ఇట్ కమ్స్ టు ద ప్రొఫైల్ పిక్ అనమాట. చాలామందిలో ఏం చేస్తారు, ఇక్కడ చూడండి తను సొంత ఫోటో పెట్టాడు, అది తప్పనమాట. అలా పెట్టకుండా మనం ఏం చేస్తున్నాము, అవర్ బిజినెస్ లోగో మంచిగా ఒక బిజినెస్ లోగో డిజైన్ చేసుకున్నాం. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం బిజినెస్ లోగో ఎలా డిజైన్ చేసుకోవాలో. మంచిగా బిజినెస్ లోగో డిజైన్ చేసుకొని మన బిజినెస్ లోగోని డీపీగా పెట్టాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చి రెగ్యులర్ పోస్ట్లో మీరు ఏం చేస్తారు, పోస్ట్లో మీరు ఏం చేయాలి, రెగ్యులర్గా మీ బిజినెస్ గురించి అప్డేట్స్ ఇస్తూ ఉండాలి, రైట్? షాప్కిలో ఏదైనా ఆఫర్స్ ఉన్నాయి, ఆఫర్స్ గురించి వీడియోస్ చేయండి, లేదంటే ఏదైనా పోస్టర్స్ చేసి పెట్టండి, రైట్? లేదంటే ఒక పర్టికులర్ డే షాప్ అనేది క్లోజ్ ఉన్నప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో మెన్షన్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ ఉంటుంది కదా, స్టోరీస్లో మెన్షన్ చేయండి టుడే షాప్ ఈస్ క్లోజ్డ్ అన్నట్టు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీ ఆడియన్స్ మిమ్మల్ని ఫాలో అయ్యేటప్పుడు దే షుడ్ నో, రైట్? షాప్ ఓపెన్ ఉందా, క్లోజ్ ఉందా. వాళ్ళు డైరెక్ట్గా వచ్చారనుకోండి, షాప్ క్లోజ్ ఉంటే ఇట్స్ అ నెగిటివ్ ఇంపాక్ట్. సో రెగ్యులర్గా ఏవైతే మీ షాప్ అప్డేట్స్ ఉన్నాయో అది మీరు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పోస్ట్ చేయొచ్చు. ఈ పోస్ట్లో ఏం చేస్తారంటే ఏదైతే మేజర్ అనౌన్స్మెంట్స్ ఉంటాయో మేజర్ అనౌన్స్మెంట్స్ అన్నీ రెగ్యులర్ పోస్ట్లో రీల్స్లో వేయండి. ఏవైతే మైనర్ అనౌన్స్మెంట్స్ ఉంటాయో ఆ మైనర్ అనౌన్స్మెంట్స్ అన్నీ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో మీరు అప్డేట్ చేస్తూ ఉండాలి రెగ్యులర్గా. నెక్స్ట్ వచ్చి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఇనీషియల్ స్టేజెస్లో ఫాలోవర్స్ సేమ్ ఉన్నా, లేదంటే ఫాలోయింగ్ మీరు ఎక్కువ ఉండి ఫాలోవర్స్ తక్కువ ఉన్నా పర్వాలేదు. కానీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఏమవ్వాలంటే మీరు ఎవరైనా అయితే ఫాలో చేసుకున్నారో వాళ్ళని అన్ఫాలో చేసుకుంటూ వెళ్ళిపోవాలి, అన్నెసెసరీ పీపుల్ని. అండ్ మీ ఫాలోవర్స్ వచ్చి మీ ఫాలోయింగ్ కన్నా ఎక్కువ ఉండాలి. దట్ యూ షుడ్ రిమెంబర్, ఓకే? అప్పుడే మన బ్రాండ్ బిల్డింగ్ అనేది బాగా జరుగుతుంది. సో ఫాలోవర్స్ షుడ్ ఆల్వేస్ బీ మోర్ దెన్ ఫాలోయింగ్స్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, రైట్? నెక్స్ట్ వచ్చి ఇక్కడ చూడండి, ఇక్కడ బిజినెస్ పేరు మీరు పెట్టుకున్నారా యాజ్ అ యూజర్ నేమ్. దాని తర్వాత ఇఫ్ యూ వాంట్ యూ క్యాన్ ఆల్సో కీప్ యువర్ నేమ్ హియర్. ఇక్కడ బయోలో కింద ఇక్కడ మీ పేరు అడుగుతుంది కదా, అగే ఇట్లా ఆస్క్ యూ ఫర్ యువర్ పర్సనల్ నేమ్. అక్కడ మీరు మీ పేరు పెట్టుకొని స్లాష్ వేసుకొని మీ బిజినెస్ పేరు ఏదైతే ఉందో అక్కడ మీరు టైప్ చేసుకోవచ్చు. బిజినెస్ పేరు కానీ సర్వీస్ కానీ మీరు బయోలో అలా అప్డేట్ చేసుకోవచ్చు అనమాట, రైట్? నెక్స్ట్ ఇక్కడ చూడండి, వెన్ ఇట్ కమ్స్ టు బయో ఇక్కడ మీరు 3 ఇంపార్టెంట్ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి, రైట్?
3 ఇంపార్టెంట్ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వచ్చి హూ యూ హెల్ప్ అండ్ వాట్ ఈస్ ద అవుట్కమ్. అంటే చాలా సింపుల్గా దీన్ని ఇంకా సింప్లిఫై చేసి చెప్తాను. ఈ 3 పాయింట్స్ని ఏదైతే ఉందో ఆ 3 పాయింట్స్ని ఇంకా సింప్లిఫై చేస్తాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీ ప్రోడక్ట్ ఆర్ మీ సర్వీస్ ఏ పర్టికులర్ కేటగిరీ వాళ్ళకి సూట్ అవుతుంది, లేదంటే ఏ పర్టికులర్ కేటగిరీ వాళ్ళకి మీ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ ఉంది అనే దాని గురించి మీరు జనరల్గా చెప్పాల్సి వస్తుంది బయోలో, ఇక్కడ ఫస్ట్ లైన్లో, రైట్. సెకండ్ లైన్లో సెకండ్ లైన్లో ఏంటి, హౌ గుడ్ ఈజ్ యువర్ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ అనేది మీరు సెకండ్ లైన్లో మెన్షన్ చేయొచ్చు. హౌ గుడ్ ఈజ్ యువర్ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్. థర్డ్ లైన్లో మీరు ఏం మెన్షన్ చేయాలంటే ఆ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ మీరు మా దగ్గర కొనాలంటే క్లిక్ ఆన్ ద లింక్ ఇన్ ద బయో అన్నట్టు మీరు ఇలా లింక్ ఇచ్చుకోవడం, లేదా మీ ఫోన్ నెంబర్ ఇచ్చుకోవడం, లేదంటే అడ్రస్ ఇచ్చుకోవడం, అలా థర్డ్ లైన్లో చేసుకోవచ్చు. ఫోర్త్ లైన్లో ఇక్కడ చూడండి, సింపుల్గా దే హ్యావ్ గివెన్ ద లింక్ ఇన్ ద ఫోర్త్ లైన్ ఇక్కడ. సో ఇక్కడ మీరు మీ వెబ్సైట్ లింక్ కానీ మీ యూట్యూబ్ లింక్ కానీ ఇలా మీరు ఇచ్చుకోవచ్చు, రైట్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ అ గుడ్ అండ్ అట్రాక్టివ్ బయో, రైట్. బయోలో మీరు ఇలా ఎమోజీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇలా ఎమోజీస్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు కూడా నేను మీకు ఒక వీడియోలో చెప్పాను, బయో రాయాలంటే మనం ఏఐ టూల్స్ కూడా వాడుకోవచ్చు, లైక్ ChatGPT ఆర్ ఎనీ గ్రామర్లీ ఇలాంటి టూల్స్ వాడి కూడా మనం ప్రాపర్గా ఒక బయో డిజైన్ చేసి అక్కడి నుంచి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు అనమాట, రైట్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అలా చేసిన తర్వాత ఇవన్నీ మనకి ఎక్కడ పాసిబుల్ అవుతుంది, ఓన్లీ మంది బిజినెస్ అకౌంట్ అయి ఉండాలి, ఇన్స్టాగ్రామ్లో ప్లీజ్ వెన్ యూ క్రియేట్ అన్ అకౌంట్ ఫర్ యువర్ బిజినెస్ ఆన్ యువర్ బిజినెస్ నేమ్ ప్లీజ్ సెలెక్ట్ అకౌంట్ యాజ్ బిజినెస్. బిజినెస్ ఆప్షన్ ఉంటుంది. జనరల్గా పర్సనల్ అండ్ బిజినెస్ ఈ 2 అకౌంట్స్ ఉంటాయి. మనము మన బిజినెస్ కోసం చేసేటప్పుడు బిజినెస్ అకౌంటే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఈ హైలైట్స్లో వచ్చి మన కస్టమర్స్ ఒక రివ్యూస్ ఏదైతే మనం స్టోరీస్లో పెడతామో, మన కస్టమర్ ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక ప్రోడక్ట్ కొన్నారు, వాళ్ళకి బాగా నచ్చింది, అలాంటప్పుడు మనం స్టోరీస్ పెడతాం కదా, ఆ స్టోరీసే నెక్స్ట్ డే ఇమీడియట్గా మనం ఇక్కడ హైలైట్స్లో పోస్ట్ చేయాలి. ఏమైనా పోస్ట్ చేయాలి, కస్టమర్ ఫీడ్బ్యాక్, హ్యాపీ కస్టమర్ అన్నట్టు ఇలా పోస్ట్ చేయొచ్చు. లేదా ఏదైనా అప్డేట్స్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దివాళీ సేల్ ఆర్ దసరా సేల్ అలాంటిది మనం పెట్టాం, ఫర్ నెక్స్ట్ 10 days దివాళీ సేల్ అని మనం పెట్టామనుకోండి, స్టోరీ అనేది జనరల్గా మనకి 1 dayలో ఎక్స్పైర్ అయిపోతుంది. కానీ ఇక్కడ హైలైట్స్లో పెట్టామనుకోండి, లేటెస్ట్ హైలైట్స్ అన్నట్టు, సో అది అక్కడే ఉంటుంది అనమాట. సో జనాలు ఇక్కడ క్లిక్ చేసుకొని ఓకే లేటెస్ట్ హైలైట్స్ ఏముందన్నట్టు చూస్తారనమాట. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ అ గుడ్ అట్రాక్టివ్ హైలైట్స్ యాజ్ వెల్, రైట్. హైలైట్స్లో కూడా ఇక్కడ చూడండి, హైలైట్స్ లోపల కూడా మనం డిఫరెంట్ ప్రొఫైల్స్ పెట్టచ్చు అనమాట, రైట్. సో హైలైట్స్ ప్రొఫైల్స్ని ఎలా ఎడిట్ చేసుకోవాలనే దాని గురించి కూడా సపరేట్గా నేను వీడియో చేశాను, ప్లీజ్ చూడండి, రైట్. ఈ హైలైట్స్ కూడా ప్రొఫైల్ ఫొటోస్ ఉంటాయన్నమాట. అది ఎలా ఎడిట్ చేయాలి అనే దాని గురించి నేను మీ వీడియో చేశాను, ప్లీజ్ చూడండి అండ్ మేక్ షూర్ దట్ యూ డూ ఇట్ లైక్ దట్, రైట్. అండ్ ఇక్కడ ఏవైతే ఉందో ప్లీజ్ మేక్ షూర్ దట్ ఫైనల్గా మీరు రెగ్యులర్గా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అండ్ రీల్స్ అప్డేట్ చేస్తూ ఉండండి. దట్ మైట్ బీ అబౌట్ బిజినెస్ అప్డేట్స్, కస్టమర్ ఫీడ్బ్యాక్స్ ఆర్ ఎనీ న్యూ ప్రోడక్ట్ ఇంట్రడక్షన్ చేసినప్పుడు, లేదంటే ఏదైనా ఫెస్టివల్ సేల్స్ ఉన్నప్పుడు మీరు ఇట్స్ 100% ఇంపార్టెంట్. మీరు రెగ్యులర్గా మీరు మీ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ మార్గంలో కానీ లేదంటే పోస్ట్ మార్గంలో కానీ యూ హ్యావ్ టు అప్డేట్. ఐ హ్యావ్ ఆల్రెడీ టాట్ యూ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఎలా తయారు చేయాలి. మనం క్యాన్వా అనే టూల్ వాడుకొని జనరల్గా చాలా సింపుల్ చెప్తాను వినండి, ఆల్రెడీ 3-4 వీడియోస్ చేశాను. క్యాన్వా అనే టూల్ వాడి అట్రాక్టివ్ పోస్ట్ ఎలా తయారు చేయాలన్నట్టు నేను డెడికేటెడ్గానే చూశాను. ఐ డ్రీమ్ క్యాన్వా పూర్ణచంద్రారెడ్డి అని కొట్టండి, మీకు కంప్లీట్ కోర్స్ అనేది ఉంది. అందులో ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఎలా తయారు చేయాలని ఒక వీడియో ఉంటుంది, చూడండి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ వీడియో. అలా మీరు పోస్ట్ తయారు చేసేసి మీరు మీ ఇన్స్టాగ్రామ్లో రెగ్యులర్గా మీరు అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ హౌ యూ క్రియేట్ అ బిజినెస్ అకౌంట్ విత్ ఇన్స్టాగ్రామ్. అండ్ ఆర్గానిక్గా మీరు ఇలా మెయింటైన్ చేసుకుంటూ పోతే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 6 months, 1 year ఆర్ మ్యాక్సిమం 1.5 yearsలో మీకంటూ ఒక మంచి ఆడియన్స్ బేస్ వస్తారు. అండ్ అక్కడి నుంచి మీకు లీడ్ జనరేషన్ అయ్యి క్లయింట్స్ అనే వాళ్ళు ఆర్డర్ పెడతారనమాట. సో మేక్ షూర్ దట్ యు ఆర్ వెరీ మచ్ యాక్టివ్ ఆర్ యువర్ బిజినెస్ ఈజ్ వెరీ మచ్ యాక్టివ్ ఆన్ ఇన్స్టాగ్రామ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.